ఫ్రెండ్స్, ఒకసారి మహిళ ఛానల్ వీడియోస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపే క్యాబినెట్ భేటీ జరుగుతుంది. సో జూలై 2న ఏదైతే క్యాబినెట్ భేటీ ఉన్నదో సో దీంట్లో ఖాళీల పోస్టుల భర్తీకి వేగవంతం చేయడానిపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలను మరి ఇవ్వాలనేసి కూడా ఆర్థిక శాఖ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వివిధ ఖాళీలను సంబంధించినటువంటి వివరాలను కూడా ఇక్కడ ఇవ్వాలనేసి, అదేవిధంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. సో రీసెంట్గా మనం చూస్తున్నాము, దాదాపుగా 3-4 నోటిఫికేషన్స్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో అదేవిధంగా ప్రతి నెలలో కూడా మరి దాదాపుగా 3 to 4 నోటిఫికేషన్స్ కూడా విడుదల చేస్తామనేసి స్వయంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారే చెప్పడం జరిగింది. సో రేపు జరిగేటటువంటి క్యాబినెట్ భేటీలో సో ఎస్పెషల్లీ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఏదైతే ధర్నాల కార్యక్రమాలైనా సరే, వినతి పత్రాల కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో సో పోస్టుల పెంపు, ఎస్పెషల్లీ పోలీస్ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 19,000 వరకు ఖాళీలు ఉన్నప్పటికీ మరి ప్రభుత్వము 5,000 నోటిఫికేషన్స్ను విడుదల చేస్తామనేసి చెప్తున్నారు. సో ఇంకా కనీసం 10,000కు పైగా నోటిఫికేషన్స్తో ఖాళీలతో మరి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ నిరుద్యోగుల నుంచి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. సో ప్రభుత్వము ఏం స్పందిస్తుంది అన్న దానిపైన రేపు మనకు తెలిసే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఎస్పెషల్లీ అన్ని డిపార్ట్మెంట్స్లో కలిపి మనకు 50 నుంచి 60,000 వరకు కూడా ఇక్కడ ఖాళీల వివరాలు అయితే ఉండడం జరిగింది. సో యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఉద్యోగాలైనా సరే, డిఎస్సి అయినా సరే, తర్వాత గ్రూప్స్, తర్వాత ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత వచ్చేసరికి ఎఫ్బిఓ, తర్వాత టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, సో ఇట్లా దాదాపుగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు సో విడుదల చేయాలనేసి ప్రభుత్వము మరి ఇక్కడ కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. సో మనం రీసెంట్గా చర్చించుకున్నామండి, 60,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అప్కమింగ్లో ఉన్నాయి. సో 100% ఇక్కడ నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు కూడా 50 నుంచి 60,000 ఉద్యోగాల ఖాళీలకు సంబంధించినటువంటి అప్కమింగ్ మనకు వివరాలు అయితే రాబోతుంది. దాదాపుగా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క ఖాళీల వివరాలను సేకరించడం జరుగుతుంది. కాబట్టి 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. సో మనం గతం నుంచే చెప్పుకొని వస్తున్నాం, నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా పారదర్శకంగా ఉన్నది. నోటిఫికేషన్స్ అనేది 100% విడుదలయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఇయర్ నుంచే నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశాలు కూడా మరి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనేసి కూడా చెప్పుకున్నామండి. సో ఇప్పటి నుంచి 2026 నుంచి 2028 వరకు ఇదే స్థాయిలో నోటిఫికేషన్స్ అనేది విడుదల అవుతూనే ఉంటాయి. ఇక అన్ని సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఖాళీల వివరాలతో మరి ప్రభుత్వం ఇక్కడ నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం. ఏదైనా సరే నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా పారదర్శకంగా ఉన్నది. 100% నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపెడుతున్నాయి. దాదాపుగా మనకు 60,000 వరకు ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి మరి అన్ని డిపార్ట్మెంట్స్లకు సంబంధించినటువంటి 2028 వరకు ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అవ్వబోతుంది. సో కాబట్టి నిరుద్యోగులు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, సో మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడం అండి. సో ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకొని ఉంటారో అప్పుడు మీకు రివిజన్ చేసుకోవడానికి మాత్రమే టైం పెట్టుకోవాలి. వన్స్ ఒకసారి నోటిఫికేషన్స్ వస్తే టైం ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ను కంప్లీట్ చేసుకొని ఉంచుకుంటే సో తర్వాత వచ్చేసరికి అన్ని సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి భర్తీకి వచ్చేసరికి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది 1 by 1 విడుదల అవుతూనే ఉంటాయి. సో ఈ విధంగా తెలంగాణలో వచ్చేటటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది 100% మరియు ఇచ్చే అవకాశాలు ఉన్నది. దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్స్ వివిధ రూపంలో ఇస్తూనే ఉన్నది. సో ఇది మనకు జూలై 2న క్యాబినెట్ భేటీకి సంబంధించినటువంటి అంశాలు. సో రేపు జరిగేటటువంటి క్యాబినెట్లో ఇంకా ఏం చర్చిస్తారు అన్న దానిపైన మనం చర్చించుకుందాం. సో ఇప్పుడైతే ఇదండి ఇన్ఫర్మేషన్.